మోతవారి మలయ మామని పిలుద్దాం. మామ ఓ మామ ఏం చేస్తానవే అలా కూర్చొని? ఓ మామ నిన్నేనే వినబడతలేదా? ఏంది ఎవరు నువ్వు? ఏం కావాలా నీకు చెప్పు. మామ నేను శ్రీవల్లినే. నాకు శ్రీవల్లి తెలియదు, ఏ బల్లి తెలియదు. ఓ మామ నేను మీ కోడలను. నాకే కోడలు లేదు, కొంకనక్క లేదు. మా మామ పిసగిట్లా లేచిందా ఏంది? వార్తలు పట్టుకరావా? ఏం చేస్తాను వాడు కూర్చొని? యాదికి లేదు, నాకు తెలియదు, మర్చిపోయినా. డౌటే లేదు. వార్తల గురించి అడిగితే నాకేం తెలియదు అంటాడంటే ఖచ్చితంగా పిස්සలేసినట్టే. ఇక ఎర్రగడ్డ దవాఖానకు దోలుకపోవాలి, లేకపోతే అంబులెన్స్ కన్నా ఫోన్ చేద్దునా? ఎందుకైనా మంచిది ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఫోన్ చేస్తా. మామ మందు దావత్ ఉన్నది, వస్తావా? ఎప్పుడు ఎక్కడ ఏడికి రావాలా? మందులకు మంచిగా ఏముంటది? చూసినావా మందు గురించి తీయంగానే ఎంత యాక్టివ్ అయ్యిండో. ఇంకొక ముచ్చట అడుగుదాం. మామ అత్త పేరు గుర్తున్నదానే? ఏ అత్త? ఒకటోదా, రెండోదా, మూడోదా, నాలుగోదా, ఐదోదా, ఆరోదా, ఏడోదా? అడిగే ప్రశ్నల క్లారిటీ ఉండాలి కదా. సరే అందరి పేర్లు చెప్పిగా. ఒకటోది ఓదమ్మ, రెండోది రాధమ్మ, మూడో దాని పేరు ముత్తమ్మ, నాలుగో దాని పేరు నరసమ్మ, ఐదోది అమృతమ్మ, ఆరోది ఆగమ్మ, ఇక ఏడో దాని పేరు వెంకటమ్మ. ఇంకో 4 వద్దులు ఆగినవనుకో 8దో దాని పేరు కూడా చెప్తా. ఖచ్చితంగా మెంటల్ లేదని ప్రూవ్ అయింది. మామ ఆఫీస్ ముచ్చట్లు కావాలనే గుర్తులేదు తెలియదని అంటావు, వ్యక్తిగత విషయాలు మాత్రం అన్ని గుర్తుంచుకున్నావు. నాకు అర్థమైంది. కానీ అయితే ఏంది? నేను చెప్పిందే చెప్పు, నేను చెప్పిందే రాసుకో, నేను చెప్పిన ముచ్చటే ఆఫీసులో చెప్పు. వాళ్ళకో న్యాయం, నాకో న్యాయం. వాళ్ళెవ్వరు మామ? అరే సీనిగా అర్జెంట్ గా దీన్ని ఆర్తలు చదివే కొలువు కాడ నుంచి కూడా వీకి పెద్ద సార్తో చెప్పి ఆఫీసులో ఊడిసే కొలువు కాలుగున్నాట, అక్కడ వెయ్యిరా దీన్ని. అరే దీనికి రాష్ట్రంలో ఎవరే మాట్లాడతారో తెలుస్తలేదు, దీనికి ఎవరు రైకోలు. అబ్బా మామ ఏదో మర్చిపోయినా గానీ గా లెవెల్లో చెప్పు జరా. అరే ఇంకా కాళేశ్వరం కమిషన్ ముందట వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఐఏఎస్ ఆఫీసర్ సార్లు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ సారు మాకు తెలియదు, వ్యాధి లేదు, మేము మర్చిపోయినామని చెప్తానులట. అంటే వాళ్ళు చెప్తేనేమో న్యాయం, మేము చెప్తేనేమో అన్యాయమా? వాళ్ళకో రూల్, నాకో రూలా? అవు నిజమే మామో. నిజమే కదా అని నిమ్మలంగా అంటానమేమో నంగనాసి. వాళ్ళు రాష్ట్రంలో పెద్ద కొలువులుండి మాకు యాది లేదు, మర్చిపోయినాం, గుర్తు లేదని చెప్తే వాళ్ళంతా పెద్ద కొలువులుండి కూడా వాళ్ళకు మతి మరపు ఎక్కువ అయిందంటే వాళ్ళని ఎందుకు డిస్మిస్ చేద్దో చెప్పు నువ్వుగా. దాళ్ళ తప్పేమున్నదే మామ? పెద్ద సారు ఏడ సంతకం పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టిండ్రట. కొన్ని కాగితాలు అయితే వాళ్ళ ముందటికి రాకుండా కేసీఆర్ సారే డైరెక్ట్ సంతకాలు పెట్టి అన్నీ తానై నడిపించిండట కాళేశ్వరం ప్రాజెక్టు. రావణ మీద కేసు కట్టినట్టు మా పెద్ద సార్ మీద కూడా కేసు కడతారా అని ఏమో ఈ ఫార్ములా కార్ పోటీలల్లా 55 కోట్ల రూపాయలు అనుమతి లేకుండా వాడిందని కేటీఆర్ మీద కేసు కట్టిండ్రు కాబట్టి ఇది ఇంకా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయ్యే. ఖచ్చితంగా ఇంకా కొంతమందిని ప్రశ్నించినాక గాళ్ళు కూడా కేసీఆర్ చెప్పిందే మేము చేసినాం, మాకేం తెలియదు అని చెప్పిండ్రు అనుకో, గప్పుడు కేసు కడతారు కావచ్చు. ఈటెల సారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టిల్లు కాబట్టి మరి ఈటెల సార్ను కూడా పిలిపించి అడుగుతారంటవా? ఖచ్చితంగా అడుగుతారటనే మామ. వచ్చింది గోర్రె. ఈటెల సార్ ఇప్పుడు ఏరే పార్టీలు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ సార్కు వ్యతిరేకంగానే చెప్తాడు. ఈటెల సార్ను అయ్యగొడుకులు ఇద్దరు కొద్ది తిప్పల పెట్టినరా, బొమ్మన లేక పొగ పెట్టి అని నేర్పించిన పాపం. ఇప్పుడు ఆయన కేసీఆర్కి వ్యతిరేకంగానే చెప్తాడు కదా. ఈటెల సార్ కూడా గట్టే సమాధానం చెప్తే ఖచ్చితంగా కేసీఆర్ సార్ మీద కూడా కేసు పెట్టి ఇక అయ్య కొడుకులు ఇద్దరిని లోపలెత్తారు కావచ్చునని అనుకుంటాను రే మామ తెలంగాణ ప్రజలు. మా పెద్ద సారు 80,000 పుస్తకాలు చదివిండే. మా సార్కున్న తెలివి ఎవరికున్నా చెప్పు. ఎవరిని కుట్రలు చేసినా మా పెద్ద సార్ను ఎవరు ఏం చేయలేరు. మా సార్ తెలివి గురించి నీకేమెరక? అపర మేధావి, ఏం కాదు ఎవరితో. 80,000 పుస్తకాలు చదివితే మాత్రం ఎవరి పని అలా చేయనియాలే. కానీ తాపి మేస్త్రి కాని నుంచి ఇంజనీర్ దాకా అన్ని నేను చెప్పినట్టే చెయ్యనంటే గిట్లనే అవుతుంది మరి. వామ్మో ఇన్నొద్దులు మనం సర్కార్ సొమ్మును ఒకరు దోసుకోంగా ఇద్దరు దోసుకోంగా చూసినాము, కానీ గీడో తాన వేల మందే ఉన్నారు. ఇది కుద్దు సర్కార్ పెద్ద లీడర్ చెప్తున్న మాటనే. ఇక మొత్తం ఎంతమంది ఉన్నది, ఎంత లూటీ చేస్తాండ్రు, నెలకెంత, సంవత్సరానికి ఎంత అని ఇట్లా లెక్కలు కట్టి మరీ చెప్తుండు. ఏడైంది, ఎవరి గురించి అయింది, ఎవరి గురించి మాట్లాడుతుంది అని అనుకుంటుర్రా? చూసేర్రి.
ప్రపంచంలో రకరకాల దొంగతనాలు జరుగుతాయి ఉల్లా. ఇక ఈ దొంగతనం జరిగినప్పుడు పట్టుకున్న వాళ్ళను మంచి రివార్డు అవార్డులు ప్రకటిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒక పోలీసు వాళ్ళే కాకుండా సాధారణ ప్రజలు కూడా అప్పుడప్పుడు సమాజంలో ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ వేసుకొని పోలీసు లెక్కనే ఉండాలని చెప్పి చాకచక్యంగా వ్యవహరించి కొన్ని దొంగతనాలు దొరకబడతారులా. ఇక గసొంటి పౌరులకు కూడా ప్రత్యేకంగా అవార్డులు ఇచ్చి మెచ్చుకుంటారు. ప్రజలందరికీ ఇట్లనే స్వచ్ఛందంగా అన్యాయాలు అక్రమాలు జరగకుండా ముందుకొచ్చి కనిపెట్టాలని చెప్పి. అయితే గట్లనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సార్ కూడా ఒకటే రకమైన కేసుల రాష్ట్రంలో ఏకంగా 3,20,000 మందిని దొరకబట్టిండుల దొంగలను. స్పీకర్ సార్ ఏంది 3,20,000 మంది దొంగలను దొరకబట్టుడేంది, అది కూడా ఒక్కటే కేసులా రాష్ట్రం మొత్తం అనుకుంటారా? గా దొంగలు ఇవ్వలో గా ముచ్చటేందో ఇగో అయ్యన్న పాత్రుడు సార్ చెప్తాడు ఇనూరి. తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పలేదు. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. ఎటువంటి రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరికీ. మీ నాయకులు కాబట్టి తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి. నెలకి ఎంత అవుతుంది? విన్నారు కదా గది అన్నట్టు ముచ్చట. తప్పుడు వయసు వేసుకొని 3,20,000 మంది 4,000 పెన్షన్ తీసుకుంటారు ప్రతి నెల. ఇట్లా వీళ్ళందరూ కలిపి నెలకు 120 కోట్లు అవుతుంది. ఏడాదికైతే 1,440 కోట్లు, 5 ఏళ్ళకైతే 7,200 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 7,200 కోట్ల రూపాయలతోని తాండవ రిజర్వాయర్ అసంటి రిజర్వాయర్లు 3 కట్టుకోవచ్చని అనకరావచ్చిండులా సారు. పైసలు మన తానున్నాక రిజర్వాయర్లు ఏం కర్మ, ఇంకా వేరే స్కీమ్లు అయినా చేసుకోవచ్చు. కానీ ముందుగాల ఈ 3,20,000 మందికి తప్పుడు వయసు చేయడానికి సహకరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళను కూడా పట్టుకోండి. గట్లనే ఈ తప్పుడు వయసా మరి అసలు వయసా అని కరెక్ట్ ధృవీకరణ లేకుండా వీళ్ళకు పెన్షన్ శాంక్షన్ చేసిన అధికారులను పట్టుకోండి. ఇక వాళ్ళందరూ 3,20,000 మంది అని గంప గుత్తగా చెప్పిండ్రు. కానీ ఏ గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు గ్రామ పంచాయతీలో లిస్టు బయటికి తీయండి. వాళ్ళ పేర్లు బయట పెట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని రోజులు తీసుకున్న పెన్షన్ రికవరీ చేస్తారా, లేకుంటే ఇన్ని రోజులు తీసుకున్నారు కానీ ఇక నుంచి వీళ్ళకి పెన్షన్ ఇచ్చేది లేదని ఆ పేర్లు లిస్టులకు వెళ్ళి తీసేస్తారా? జర చెప్పున నిర్ణయం తీసుకొని 7,200 కోట్ల రూపాయలు ఏడాదికి ఆదా చేయండి సార్ అని అనటానికి ముచ్చట తెలిసిన ఆంధ్ర ప్రజానీకం. నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ అనేది ఏమంటావే? వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి నెలకి. మరి సంవత్సరానికి ఎంత అయింది? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓ అక్క, కేటీఆర్ సార్ మీద కేసు అయిందట కదా, అరెస్ట్ చేస్తారంటవా? ఏమోనే చెల్లే, ఏసీబీ నుంచి ఈడీ చేతులకు పోతుందట. ఇక గిట్లా చేస్తే ఈ అసెంబ్లీ అయిపోయినాక చేస్తుండొచ్చు. ఇగో గిట్లా మాట్లాడుకుంటున్నారు ఊళ్ళల్లా అమ్మలక్కలు. మరిగా ముచ్చట మనం కూడా పురా గరుచుకోవాలి కదా, అందుకే మీకోసం ఈ వీడియో పట్టుకొచ్చిన, చూసేయండి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా వేరే దేశానికి 55 కోట్లు పంపిండు. దాంట్లో ఆర్బీఐ పర్మిషన్ లేదని చెప్పేసి ఏసీబీ కేసు కట్టింది కదా. ఇగో ఇప్పుడు అది ఈడీ చేతులకు పోతుంది అన్నట్టు.
ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. కేటీఆర్ కేసు వివరాలు, అట్నే ఎఫ్ఐఆర్ కాపీ, హెచ్ఎండి అకౌంట్లో ఎంత ట్రాన్సాక్షన్ అయింది ఆ తేదీ, దానకిషోర్ సార్ ఇచ్చిన ఫిర్యాదు, ఇవన్నీ పంపాలని కోరింది ఈడీ ఏసీబీని. ఇక దాని మీద ఇప్పుడు నాయకుల మధ్య చర్చ జరుగుతున్నది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళంతా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిర్రు. ఇగో ఇటు చూడురి వెల్లోకి హరీష్ రావు ఎట్లా దూసుకుపోతున్నారో. కార్ రేసింగ్ లో ఏమైంది అనేది కేటీఆర్ మొత్తం చెప్పుకొస్తాడు, అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పేసి కోరిండు హరీష్ రావు గారు. ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి ఇంగిటు జగదీష్ అన్న మైకుల ముంగట్టుకొచ్చి చర్చ పెట్టమంటే రండలా వారిపోతున్నారని గట్టిగా అరుచుకున్నాడు. చెప్పాలి, శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వం నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రండల్లాగా పారిపోతున్నారు? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇంగిటి తలసాని శ్రీనివాస్ అన్న ఈ ఫార్ములా కార్ రేసింగ్ లా చర్చ పెట్టమంటే అసెంబ్లీలా పేపర్లతోని బాటిళ్లతో నిసురుతున్నారు అనుకొచ్చిండు. అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇసడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము. మరి ఇటువంటి నేనేమంటున్నానంటే వాళ్ళు ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసన సభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి, అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని, దళితుని అవమానించని విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది. ఆ తర్వాత మేము డిమాండ్ చేసినాం అక్కడ డిస్కస్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ వైపు నుంచి పేపర్ల మీద ఇసిరి కొట్టడము, రకరకాలుగా మా దగ్గర కూడా దళిత ట్రైబల్ శాసనసభ్యులు ఉంటే ఆ ఇట్లా చెప్పులు చూపించినటువంటి. అందుకే నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభలో జరిగినటువంటి ఫుటేజులని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఈ ముచ్చట మీద పొన్నం ప్రభాకర్ సార్ ఏమన్నాడంటే పంపింది నిజమే కావచ్చు, ప్రూఫ్లు ఉన్నాయి కావచ్చు, కానీ పంపిన విధానం తప్పు అనుకొచ్చిండు. ఇక ఈ ముచ్చట మీద ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం, డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు లండన్కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తా ఉంది. శ్రీనివాస్ ప్రభుత్వ విప్పేమంటుండంటే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే దాడులు చేస్తారట, నిరసనలు చేస్తారట, అందుకని పోలీసులు మన కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి, మన ప్రభుత్వ ఆస్తులను కాపాడుకొని కనబట్టిండు. ఇక మరో కుట్ర కోణం ఈరోజు మీ మాట్లాడడం గల కారణం మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి ఈరోజు కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ వేలుకుంట శ్రీధర్ అనబడి ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా
ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వం దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి ఈ కేసు మీద హైకోర్టు పోయి లంచ్ మోషన్ దాఖలు చేసిండు కేటీఆర్. అసెంబ్లీలో చర్చ పెట్టాలా వద్దా అనేది ముఖ్యమంత్రిని అడిగి చెప్తా అని చెప్పేసి అనుకొచ్చిండు స్పీకర్ సారు. ఇక మొత్తం మీద అయితే ఈడీ రంగంలోకి దిగింది. అటెంక సిరి ఎంక్వైరీ, అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చెప్పాలి, గంట తేలుతుంది ఏదేందనేది. ఇక చూడాలి మరి ఈ కేసు ఎంత రువ్వడిగా ముందు కురుకుతుందో. అమ్మా, జైలు అంటే మనకు కనిపించే ఓ నరకం. జైలు అంటే మామూలు గోస కాదు పోండ్రి, 4 గోడల మధ్య నరకం చూడాలి. ఇక కొంతమంది నేరస్తుల కంటే అది అలవాటే అనుకో, అది వేరే ముచ్చట. కానీ పచ్చని పంట పొలాలల్లో తిరిగే రైతులకు ఇది ఎట్లా సాధ్యమబ్బా? పాపం ఇన్నొద్దులు ఎట్లా గడిచిందో ఏమో, కానీ మొత్తానికైతే బయటకు వచ్చిండ్రు. ఇక ఎవరి గురించి చెప్తున్నా అని మీకు అర్థమైతలేదు కదా. గా ముచ్చట ఏందంటే పురాగా చూడుర్రి. ఇగో గిటు చూడురి, రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి, లగిచెర్ల రైతుల ఐక్య వేదిక వర్ధిల్లాలనుకుంటా నినాదాలు చేసుకుంటూ వస్తురి లెవెలో గుర్తుపట్టిన ఆరుల్లా. అప్పుడు ఫార్మా విలేజ్ కడతామని చెప్పేసి లగిచెర్ల రైతులకు భూమి అడుగుతానికి పోతే కలెక్టర్ మీద దాడి అయిందని అరెస్ట్ చేసి జైలు వేసిరు కదా. అగో గాలి ఇవాళ రిలీజ్ అయ్యారు అన్నట్టు. కేసు ఒకటే గానీ 4 ఎఫ్ఐఆర్లు వేసిరాటేల మీన. అగో ఒకటే కేసు అయితే 4 ఎఫ్ఐఆర్లు ఎట్లా చేస్తానని గౌరవ కోర్టు మందలిచ్చిందట. ఇక మొత్తం మీద అయితే రైతులకు బేలొచ్చుడుతోని ఒక తిరిగి ఆనందం కాదు. యోగిట్లా పూల దండలేసి ఎదుర్కొని తీసుకొస్తున్నారు ఊరోళ్ళంతా. యోగిడ అలా బిడ్డ నాయనని పట్టుకొని ఎట్లెడుతుంది చూడుర్రి. ఇక ఇదే ముచ్చట మీద అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డి అన్న గిట్లా అనుకొచ్చిండు. ఓ కూరు చూసుకుందాం, ఓ కూరలో కూర్చుందాం, మీ పథకాలు ఎంత ముద్దుగా అమలవుతున్నాయో అరుచుకుందాం. ఒకవేళ 50% అమలైనా కూడా నేను మీ విజయోత్సవాలలో పాల్గొంటే అప్పుడు అందరం కలిసి విజయోత్సవాలు చేసుకుందాం అనుకుంటూ వచ్చిండు. ఇక వత్తప్పుడు జైలర్కో ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండట. గదేందో చెప్పానా? జైలు అధికారులకు చెప్పిన సార్ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇంక ఎన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు, మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పాము అని రైతు జైలు అధికారులకు కూడా చెప్పొచ్చిన వచ్చేటప్పుడు. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం. అగో విన్నారు కదా, ఎప్పుడైనా రావచ్చట రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం. ఎప్పుడు ఏ కేసు అవుతుందో ఆయనకే తెలియదట. అగో గందుకోసమని జైలు తలుపులు తెరిచే పెట్టురు అని చెప్పేసి ముందుగానే చెప్పిండట. ఇక కేటీఆర్ అన్న గిట్లా అనబట్టిండు. ఇంకొకటి రాసి పెట్టుకోండి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మాత్రం పోటీ చెయ్యడు. ఇప్పటికే ఆయనకు లోపల దడ పట్టుకున్నది. ఇక సచ్చినా మీ కాడికి రాడు. అగో విన్నారు కదా, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి అయితే కొడంగల్ నుంచి పోటీ చేయడంట. ఇంకేం అంచాలనే చేస్తాడట. ఎందుకంటే ఆల్రెడీ ఈ పంచాయతీ నడుస్తుంది కదా, రైతులంతా గరం ఉన్నారని చెప్పేసి అన్నొక్క ఉద్దేశం. శానద్దుల నుంచి చేస్తున్న పోరాటం తర్వాత రైతులకు గీయాల విముక్తి జరిగింది అన్నట్టు. జైలుకు వేసినాక కూడా పానాలైన ఇస్తాం కానీ భూమిని అయితే వదలమంటున్నారు రైతులు. ఇక చూడాలి మరి ముందు ఏమయ్యేది. నేను ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత నియోజకవర్గం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నావు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం. రుద్వారము, అంగడరాయచూరు, దొరేపల్లి, భూనీడు ఉన్నది. ఆ గ్రామంలో గ్రామసభ పెడదాం. నేను పక్క కూర్చుంటా, గ్రామసభ పెట్టు. నీవు ఇచ్చిన పథకాలు ఏమేమి ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామసభలు అడిగి తెలుసుకో. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఎంతమందికి మీకు 200 ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామసభ పెట్టి తెలుసుకుందాం. అప్పుడు నువ్వు 100% కాదు 50% గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకో. మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్గొంటాం. 50% అమలైతే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీన్ని ఛాలెంజ్ సవాల్ తీసుకో. ఒక్కొక్కరు ఒక్కో తీర్లా నిరసనలు చేస్తూ ఉంటారు. కానీ ఈ టీచర్లు మాత్రం మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోని ఒకటైన దేవుళ్ళకు బోనం ఎత్తి నిరసన తెలుపుతుండ్రులా. అగో గంతగానం వాళ్ళకు ఏం ఆపతొచ్చింది, వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఏడైంది పురాగరుచుకుందాం పాన్రి.
అగో ఇప్పుడేం పండుగ ఉంది వీళ్ళంతా బోనాలు ఎత్తిరు డప్పులు కొడుతున్నారుగా ఏదో బ్యానర్ కూడా పట్టుకున్నారు వీళ్ళంతా టీచర్లు ముచ్చటేందంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని మాటిచ్చే కదా ఇగో ఏడాదాయే ఇంకా చేస్తలేడని చెప్పేసి వీళ్ళంతా ఇట్లా నిరసన చేస్తున్నారు అన్నట్టు 11 రోజుల నుంచి ఇట్నే నిరసన చేస్తుర్రు అయితే అలా ఊరేగింపు బోనాలతో చేసుకుంటూ వచ్చిర్రు ఇది వనపర్తి జిల్లాలో జరిగింది పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి కలెక్టర్ కార్యాలయం దాకా ఇగో ఇట్లా బోనాలు డప్పులు సిగాలు ఊక్కుంటా పోయిర్రు ఇట్లా నిరసనగా సాలిసాలని జీతాలతో బతుకుతున్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కింద 20 లక్షల రూపాయలు అట్లనే ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలు అట్లనే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల వలన పదవి విరమణ జరిగితే బెనిఫిట్స్ కింద 20 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వ విద్యాశాఖల్లో వెయిటేజ్ ఇవ్వాలని పీఈటీలకు 12 నెలల జీతం ఇవ్వాలని మా భవిష్యత్తు పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనుకుంటా ఈ నిరసన చేస్తున్నారు ఇగో ఈ అక్క చెప్తుంది నూరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సల్లగుండాలి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలి ఇవన్నీ చేసేటందుకు అమ్మగారు కరుణా కటాక్షాలు మా పైన ఉంచాలి రేవంత్ రెడ్డి పైన ఉంచాలని చెప్పేసి ఇట్లా బోనాలు ఎత్తి నిరసన తెలిపిర్రు ఇక చూడాలా మరి ఈ ముచ్చటిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో నా పేరు వచ్చేసి బి పద్మ నేను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ రోజు మేము చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి ధర్నాకు గాను సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులమంతా కూడా బోనాలు ఎత్తి మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మేము గత 20 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నాం సార్ మమ్మల్ని గుర్తించి మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మీరు ఈరోజు నిలబెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ మరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలతోనైనా మీ యొక్క మనసు మారి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం రోడ్డు మీద నిలబడి బోనాలు ఎత్తి మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరం కూడా ఎంఈఓ ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు డిఓ ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు కేజీబీవి యూఆర్ఎస్ తదితర వింగ్స్ అందరము కూడా మేము ఈరోజు రోడ్డు మీద నిలబడి బోనాలు ఎత్తి మరి వేడుకుంటున్నాం సార్ మమ్మల్ని మీరు కరుణించి మా యొక్క కష్టాన్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మరి సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులం మేమందరం అని చెప్తూనే కస్తూర్బా పాఠశాలకు చెందిన స్పెషల్ ఆఫీసర్గా నేను ప్రశాంతి పనిచేస్తున్నాను సార్ మా దీక్షలు శాంతియుతంగానే మా యొక్క ఆవేదనని కడుపు మంటని ఈ 10 రోజుల కార్యక్రమము రాష్ట్రమంతటా 33 జిల్లాల్లో మా స్నేహితులు ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులందరం చేస్తూ ఈరోజు ఈ అమ్మవారి బోనం ఎత్తడానికి ఒకటే కారణం మన ప్రస్తుతము మనకున్న సీఎం గారు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకుంటూ మా మొక్కుని అమ్మవారికి ఏం చెప్పుకున్నామంటే ఒక కుటుంబంలో మనం ఏదైనా పూజ చేస్తే ఒకరి గురించి ఆలోచిస్తాం ఈ రోజు ఇక్కడ ఉన్న మన వనపర్తి జిల్లా ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులంతా ఒకటే కోరిక ఒకటే ముడుపు ఒకటే బోనంలో చెప్పుకున్నది ఏంటంటే మా బతుకులు బాగు చేయండి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా రేపు మళ్ళీ వస్తా.